పాకిస్తాన్ తొందరలోనే పేరు మార్చుకొని దేకిస్తానానో లేకపోతే లేకిస్తానానో పెట్టుకుంటది కావచ్చు. ఎందుకంటే పొద్దున మ్యాన్హోల్ల పైన మూతలు పెడితే రాత్రి కల్లా ఎత్తుకపోతున్నారట. ఈ అవ్వ గిట్ల ఎత్తుకపోతే కష్టం అని చెప్పేసి ఒక కొత్త చట్టం తీసుకురాబోతుందంట మరియం నవాజ్. ఒకవేళ ఎవరైనా మ్యాన్హోల్ల పైన మూతలు ఎత్తుకపోతే 50 లక్షల జరిమానా కట్టాలంట, 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందంట. 50 లక్షల జరిమానా కట్టే కెపాసిటీ వాళ్ళకుంటే అసలు మ్యాన్హోల్ల పైన ఎవడన్నా మూతలు ఎత్తుకపోతాడా? సరే పోనీ 10 సంవత్సరాల జైలు శిక్ష అంటే ఈ దిక్కుమాలిన దేశంలో బయట తిరిగే బదులు సప్పుడుదాకా ఇంత నీడ దొరుకుతుంది, ఇంత తిండి దొరుకుతుంది, పోయి జైల్లో కూర్చున్నది నిమ్మలం అని ఎత్తుకపోతారు కావచ్చు. మరి వాళ్ళకి జైల్లో ఉన్న ఖైదీలకి ఇంత తిండన్నే పెట్టే కెపాసిటీ ఉందా అని అంటే డెఫినెట్గా లేదు. అందుకే అజయ్ బంగాది ఇండియన్ సంతతి అయినప్పటికీ ఆయన వరల్డ్ బ్యాంక్ కి ప్రెసిడెంట్ కాబట్టి బొక్క బోర్ల పడి ఆయన కాళ్ళ పైన $20 లక్షల అడక్క తింటున్నారంట. మొత్తం గోడల మీద ఆయన పెయింటింగ్లే వేయించుకున్నారంట. అయ్యా స్వామి, నీది మన దేశమే, మీ తాత ముత్తాతలు ఈయన్నే ఉట్టి పెరిగినరు, మీకు ఆస్తులు కూడా ఉన్నాయి, తుమ్ ఏ మట్టీకా బేటా హే అనుకుంటా ఆయన ఆస్తి పేపర్లు తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టిరట. కానీ అవి మాత్రం నాలుకే గిక్కునేటందుకు కూడా పనికి రావట. ఆ ఆస్తి కాగితాలు తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టి కోట్ల రూపాయలు అడక్క తినే స్కెచ్ చేసింది ఈ దేకిస్తాన్.